హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. తమ్ముడేనంటావా? వచ్చిన పేరంటాలలో ఎవరిదో సందేహం. ఒక్క తండ్రి బిడ్డలు కాకపోయినా ఒక్క తల్లి బిడ్డలు అన్నదమ్ములు కాకపోతారా? మొన్న మా కోడలు పురిటికి వెళ్ళినప్పుడు వీళ్ళమ్మ కూడా హాస్పిటల్కి వచ్చింది. కూడా ఆ లేవ తీసుకుపోయినవాడు కూడా ఉన్నాడా? ఎవరిదో సందేహం. అబ్బే లేదు, ఒక్కతే వచ్చింది. 6వ మాసమో 7వ మాసమో ఉంటుంది. అయినా ఆ లేవ తీసుకుపోయినవాడు కట్టుకున్నవాడవుతాడా తల్లి? దీర్ఘాలు తీసింది కాంతమ్మ. అదేం మాటలే, హాయిగా వాళ్ళిద్దరూ హోటల్లో మకాం పెట్టేశారటగా. ఎవరో కుతూహలంగా అడుగుతున్నారు. మరి రేపా పుట్టబోయేవాడిని కూడా పెంచి పెద్ద చేస్తుందా? ఎవరిదో సందేహం. అమెరికా లాంటి పెద్ద దేశాల్లో ఇలాంటివి మామూలే. అందుకే ఆ దేశాల్లో నీ పిల్లలు నా పిల్లలు కలిసి మన పిల్లలతో పోట్లాడుతున్నారని చెప్పుకుంటూ ఉంటారట. మిగిలిన వారికంటే తనకు జనరల్ నాలెడ్జ్ ఎక్కువని అనుకునే కామాక్షి చెప్పుకుపోతుంది. వింటున్న సుధ అలా నిలబడిపోయింది. చేతిలోని గులాబీ పువ్వులు ఎప్పుడో జారిపోయాయి. ఏమీ మాట్లాడకుండా మధు చేతిని అంటుకుని ఇంటి ముఖం పెట్టింది. ఏమిటమ్మా సుధా, తాంబూలం తీసుకెళ్ళు. ఆ ఇంటి కోడలి మాట సుధ వినిపించుకోలేదు. లేచిపోయిన దాని పిల్లలకు కూడా ఎంతెత్తు పౌరుషాలో చూడు. కాంతమ్మ విసురు వెనక నుండి వినిపిస్తూనే ఉంది. బేబీ, కూతురు మంచం మీద కూర్చుని అనునయంగా భుజం మీద చెయ్యి వేశాడు రఘువీర్. డాడీ, తండ్రి గుండెలకు అత్తుకుపోయి వెక్కి వెక్కి ఏడ్చింది. నేనింకా స్కూల్కి వెళ్ళను డాడీ. స్కూల్లో అందరూ అమ్మను హేళన చేస్తున్నారు. నన్ను తమ్ముణ్ణి చూసి నవ్వుతున్నారు. పక్కింటి కాంతమ్మ గారు కూడా. చటుక్కుని నోరు మూశాడు రఘువీర్. వద్దు బేబీ, ఇంకేమీ చెప్పకు. విని భరించే శక్తి నాకు లేదు. రఘువీర్ కంఠం వణికింది. ఎంతసేపో ఇద్దరూ అలాగే ఉండిపోయారు. సుధా ఒక నిర్ణయానికి వచ్చినట్టు స్థిరంగా ఉంది రఘువీర్ స్వరం. రేపే మిమ్మల్ని నానమ్మ దగ్గరకు పంపిస్తాను. మన ఊరికి 5-6 మైళ్ళల్లో మంచి కాన్వెంట్ స్కూల్ ఉంది. అందులో నువ్వు తమ్ముడు చేరుదురు గాని మీ ఇద్దరికీ స్కూల్కి వెళ్ళి రావడానికి కారు కొని ఏర్పాటు చేస్తాను. ఇంతవరకు మన ఊరి పిల్లలు చాలామంది రిక్షాలలో వెడుతున్నారు. వాళ్ళతో పాటు మీరు వెళ్ళి వస్తూ ఉండవచ్చు. డాడీ, మరి మీరు? అమాయకంగా అడిగింది సుధా. విరక్తిగా నవ్వాడు. ఈ బాదరబందీ వదులుచుకోవడం నాకెక్కడ సాధ్యం తల్లి. మధ్య మధ్యలో వచ్చి చూస్తూ ఉంటాను. మీకు సెలవులు ఇచ్చినప్పుడు మనమంతా కలిసి ఎటైనా వెళ్ళి వస్తూ ఉందాం. కానీ అమ్మని ఒక్కసారి చూడాలని ఉంది నాన్న, ఒకే ఒక్కసారి. దీనంగా ఉంది సుధ కంఠస్వరం. బేబీ, కఠినంగా ఉంది రఘువీర్ స్వరం. మీ వరకు మీ అమ్మ లేనట్టే అనుకో. అనవసరంగా పెంకితనం చేసి మీరు నన్ను విసిగించకండి. మీ అమ్మ ప్రసక్తి మరొక్కసారి ఇంట్లో రావడానికి వీలులేదు. చివాలును లేచి గదిని విడిచి వెళ్ళాడు రఘువీర్. హాల్లో గోపి, రంగమ్మ బిక్క చచ్చిపోయారు ఆ తండ్రి కూతుర్ల మాటలను విని. రఘువీర్ విసురుగా తన ఆఫీసు గదిలోకి వెళ్ళాడు. మనసంతా సెగలు కక్కుతున్నా మొత్తానికి తన సమస్యకు పరిష్కారం దొరికింది. పిల్లలిద్దరినీ తన తల్లి వద్ద ఉంచితే చాలు. పిల్లల్ని ఎలా పెంచాలో తన తల్లికి బాగా తెలుసు. ఇంతవరకు జరిగిందంతా తన తల్లిదండ్రులకు తెలియజేయడం తన పొరపాటేమో. ఏమైనా రేపు ఉదయమే పిల్లల్ని తీసుకుని తల్లికి అప్పజెప్పి రావాలి. తను కూడా వీలైతే ఈ ఉద్యోగాన్ని వదులుకొని ఇంకెక్కడైనా వెళ్ళిపోవాలి. కానీ అదంతా తేలిక కాదు. మరుక్షణం ప్రయాణ ఏర్పాటుతో పడ్డాడు రఘువీర్. రాత్రి 10 గంటలు. హోటల్ గదిలో మంచం మీద వాలిపోయి ఉంది మాధవి. భవిష్యత్తులోని అంధకారమంతా కళ్ళు చీకట్లకమ్మాయి. దిక్కుతోచని స్థితిలో సర్వము మరిచి వెక్కి వెక్కి ఏడుస్తూ ఎంతసేపు అలా మంచం మీద ఉండిపోయింది. నమ్మిన భానుమూర్తి నట్టేట ముంచాడనే ఉక్రోషం, తన భవిష్యత్తు ఏమిటనే దిగులు, తిరిగి రఘువీర్ వద్దకు చేరడం ఏమిటనే అభిమానం. మాధవి మరింతగా కుంగిపోయింది. ఏడ్చి అలసిపోయిన మాధవిని నిద్రాదేవి కరుణించి తన ఒడిలోకి తీసుకుంది. అలా ఎంతసేపు ఉండిపోయిందో మాధవి. హఠాత్తుగా బయట కలకలం వినిపించేసరికి గాఢ నిద్రలో ఉన్న మాధవి ఉలిక్కిపడి లేచింది. గది అంతా చీకటిగా ఉంది. బయట లైట్ల వెలుతురులో మసకగా కనిపిస్తోంది గది. బయట ఎవరో హడావిడిగా తిరుగుతున్నారు. కలగాపులగంగా ఏమిటేమిటో ఎవరెవరో మాట్లాడుతున్నారు. ఎవరో పరుగులు పెడుతున్న శబ్దం, ఉండి ఎవరో మెల్లిగా రోధిస్తున్న శబ్దం. మొత్తం మీద హోటల్ అంతా అల్లకల్లోలంగా ఉంది. మాధవికి ఏమీ అర్థం కావడం లేదు. గత 3-4 నెలల్లోని ఇటువంటి సన్నివేశం ఎప్పుడూ ఎదురవ్వలేదు. గుండెలు దడదడమంటున్నాయి. ఇంతలో గది తలుపులు తడుతున్న చప్పుడు. ఏమీ చేయలేని స్థితిలో ప్రాణం లేని కట్టెలా అలాగే మంచం మీద కూర్చుండిపోయింది. లేచి వెళ్ళి తీయాలనే స్పృహ కూడా ఉన్నట్లేదు. బయట తలుపు మీద శబ్దం మరింత ఎక్కువైంది. గది తలుపులు ఊడిపోతాయా అన్నంతగా బాదుతున్నారు ఎవరో.
బయట కలకలం మరింత ఎక్కువైంది. నెమ్మదిగా జాగ్రత్తావస్థలోకి వచ్చిన మాధవి తెగించిన ధైర్యంతో లైటు వేసి గది తలుపులు తీసింది. ఎదురుగా ఇద్దరు పోలీసులు లాఠీలతో నిలబడి ఉన్నారు. అసహనంగా చూస్తూ వరండా అటు ఇటు ఉన్న గదులలో నుండి స్త్రీ పురుషులను బయటకు లాక్కుని వస్తున్నారు పోలీసులు. లోపల ఎవరున్నారు, రమ్మను బయటికి లాఠీ ఊపుతూ హుంకరించాడు ఒక కానిస్టేబుల్. లోపల ఎవరూ లేరు, నేను ఒక్కదాన్నే హోటల్లో ఈ గది తీసుకుని ఉంటున్నాను. తన ప్రస్తుత మానసిక స్థితిలో ఈ సంఘటన పుండుపై కారం చల్లినట్లుగా ఉంది మాధవికి. అయినా బింకంగా జవాబు చెప్పింది. మాధవి చెప్పిన సమాధానం వింటూనే పక్కున నవ్వారా ఇద్దరు పోలీసులు, హేళనగా మాధవినే యగాదిగా చూస్తూ. ఒక్కదానివి ఉండటానికే డబుల్ రూమ్ కావాల్సి వచ్చిందా తల్లి? మా దగ్గర నీ వేషాలు బాత్రూంలో దాచావో మంచం కిందనే దాచావో, బయటకు తీసుకురా నీ ప్రియుడిని. చిచి, సభ్యతా సంస్కారం లేని మనుషులు, మండిపడింది మాధవి. సభ్యతా సంస్కారం? పగలబడి నవ్వారు ఇద్దరు. ఏదో అయినింటి ఆడపడుచులా కనిపిస్తున్నావు, అయినా ఇల్లు వదిలి ఇలా హోటల్లో శరీరాలతో వ్యాపారం చేసుకుని మీరు కూడా ఇలా సభ్యతా సంస్కారం గురించి ఉపన్యాసం ఇవ్వడమేనా తల్లి? వెటకారంగా అడిగాడు ఒక పోలీసు. మాకీ కథలన్నీ కొత్త కాదులేమ్మా. భర్త క్యాంపుకు వెడితే భార్య తన ప్రియుడితో హోటళ్లలో జలసా చేయడం ఇప్పటి నాగరికత. ఈ గొప్ప వాళ్ళ గోత్రాలు మాకు తెలియనివా? నోర్ముయ్, ఆపుకోలేని ఆవేశంతో గట్టిగా అరిచింది మాధవి. ఏమిటమ్మోయ్, పోనీ కదా అని మర్యాదగా మాట్లాడుతుంటే మరీ మితిమీరిపోతున్నావు. సరేలే, అనవసరంగా మా టైం వేస్ట్ చేయక ముందు బయటకు రమ్మని నీ ప్రియుణ్ణి గదమాయించాడు ఒక పోలీసు. ఏమిటి గురు, పోలీసు డిపార్ట్మెంట్కి వచ్చినా నీ మెతకతనం ఇంకా పోలేదు. దీన్ని బ్రతిమాలమడమేమిటి? లోపలికి నడు, మనమే వెతుకుదాం నిర్లక్ష్యంగా అన్నాడు రెండవ పోలీసు, మాధవిని రెక్కబట్టి పక్కకు తోయడానికి ప్రయత్నిస్తూ. మాధవికి కళ్ళనీళ్లు పర్యంతమయ్యింది. చూస్తుండగానే ఎంత హేయమైన పరిస్థితుల్లో ఇరుక్కుంది తాను. దీనికంతా కారణం ఆ భానుమూర్తి. తనని ఇటువంటి స్థితిలో విడిచి సుఖంగా పెద్ద మనిషి బురక తగిలించుకుని తన పాటికి తాను హాయిగా ఉన్నాడు. అమాయకంగా నమ్మిన తాను బజారు మనిషి స్థాయికి దిగజారిపోయింది వీళ్ళ దృష్టిలో. చెప్పిన కొద్దీ ఈ నీలిగేమిటి, తప్పుకో, విసురుగా పక్కకు తోసి గుమ్మం దాటిపోయాడు కానిస్టేబుల్. అరే మిస్సెస్ రఘువీర్, మీరు ఆ సమయంలో ఇక్కడ? ముగ్గురు తలెత్తి చూశారు. ఎదురుగా యూనిఫామ్లో ఉన్న డిఎస్పీ భరత్. తమ పెద్ద త్వరగారికి ఆమె సన్నిహితురాలని తెలుసుకున్న కానిస్టేబుల్స్ పిల్లుల్లా అక్కడి నుండి జారుకున్నారు. ఇదేమిటి, మీరెక్కడ ఉన్నారు? రఘువీర్కు హోటల్లో కాలక్షేపం చేయాలనే బుద్ధి ఎప్పటి నుండి? డిఎస్పీ ప్రశ్నకు ఏం జవాబు చెప్పాలో తోచని మాధవి చివాలను తల తిప్పి గదిలోకి వెళ్ళిపోయింది. ఆవిడ 3-4 నెలల నుండి గదిలోనే ఉంటున్నారు. అంతవరకు ఆయన వెనుక చేతులు నలుపుకుంటూ ఆయన ఎలా ప్రసన్నుడిని చేసుకోవాలా అనుకుంటూ కూడా తిరుగుతున్న హోటల్ మేనేజర్ చుటుక్కున జవాబిచ్చాడు. మొన్నటిదాకా ఆయన ఇక్కడే ఉండేవారు, ఇప్పుడేమైనా పని ఉండి ఊరికి వెళ్లారేమో. 10 రోజుల నుండి ఆయన వచ్చిన జాడలేదు. కొంత చనువు తీసుకుని చెప్పబోయాడు మేనేజర్. భరత్ అతని మాటలను వినిపించుకునే స్థితిలో లేడు. కనుబొమ్మలు ముడుచుకున్నాయి. అతని పోలీసు బుర్ర చకచకా పనిచేస్తుంది. సరే, వీళ్ళందరినీ వ్యాన్ ఎక్కించి స్టేషన్కి తీసుకెళ్ళండి, నేను 1 గంట ఆలస్యంగా వస్తాను. అప్పుడే అక్కడికి వచ్చిన ఇన్స్పెక్టర్ను ఆదేశించి మాధవి గదిలోకి నడిచాడు. రాత్రి 12 గంటలు. పోలీస్ జీపు పోర్టికోలో వచ్చి ఆగింది. డిఎస్పీ భరత్ వెనక తల వంచుకుని దిగింది మాధవి. అగ్ని పరీక్షకు నిలబడిన సీతాదేవిలా ఉంది. ఒక్క క్షణం వెనక్కి తిరిగి పారిపోదామా అన్నంతగా మనసు తిరగబడుతోంది. అడుగు ముందుకు కదలడం లేదు, కానీ పోలీసుల దృష్టిని దాటి తనెక్కడికి పోగలదు. మొరబొమ్మల డిఎస్పీ ఆజ్ఞలను శిరసావహిస్తోంది. చేతిలోని లాఠీలను ఊపుకుంటూ బూట్లు టకటకలాడించుకుంటూ మెట్లెక్కి హాలులోకి నడిచాడు భరత్. హలో భరత్, కమాన్, ఏమిటింత అర్జెంటుగా నన్ను కలుసుకోవాలని ఫోన్ చేశావు? రా, హాల్లో సోఫాలో కూర్చుని ఆనాటి పేపర్ చూస్తున్న రఘువీర్ సాదరంగా ఆహ్వానించాడు. హలో పలకరిస్తూనే గుమ్మంలో నుండి వెనుతిరిగి చూశాడు భరత్. మాధవి కింద మెట్ట దగ్గరే తచ్చాడుతోంది. లోపలికి రండమ్మా. ఇక తప్పదని దడదడలాడే గుండెలతో తల భూమిలోకి కుంగిపోతుండగా చీర కొంగు భుజాల మీదుగా కప్పుకొని హాల్లోకి అడుగుపెట్టింది మాధవి. నువ్వా? మాధవిని చూడగానే చివాలను లేచి నిల్చున్నాడు రఘువీర్. ఆవేశంతో కళ్ళు ఎర్రబడ్డాయి. రఘు, ప్లీజ్ కాస్త శాంతించు అనునయంగా అన్నాడు భరత్. నో, పిచ్చిగారిచాడు రఘువీర్. వీల్లేదు, ఆవిడ ఈ ఇంటి గుమ్మం తొక్కడానికి వీల్లేదు. రఘువీర్ గర్జన ఆ భవంతిలో ప్రతిధ్వనించింది.
రఘువీర్ కేకలకు మేడ మీద గదిలో నిద్రపోతున్న సుధా, మధు నిద్రలో ఉలిక్కిపడి బయటకొచ్చి చూశారు. మమ్మీ! పిల్లలిద్దరూ సంతోషంతో గబగబా మెట్లు దిగడం ప్రారంభించారు. సుధా, మధు రఘువీర్ పిలుపులోని తీవ్రతకు ఇద్దరూ మెట్ల మీదే ఆగిపోయారు. మీరు వెళ్ళి మీ గదిలో పడుకోండి, క్రిందకు రావద్దు. కఠినంగా ఆజ్ఞాపిస్తున్న తండ్రి వంక, దీనంగా తల వంచుకుని ఉన్న తల్లి వంక విక్రమంతో చూసి మెల్లిగా పైకి వెళ్లారు. రఘు ఏదో చెప్పబోతున్న భరత్ను తన చేతి సైగతోనే వారించాడు రఘువీర్. ప్లీజ్ భరత్, నువ్వు ఈ విషయంలో ఏమీ కల్పించుకోకు. నీకు తెలియదు నేను ఎంత సహించానో. ఈమె వల్ల నేనెన్ని అవమానాలు భరించానో నీకు తెలుసా? నన్ను కాదని ఇంటి గడప దాటిన నాడు ఈమెతో అన్ని అనుబంధాలు తెగిపోయాయి. ఇక ఇక్కడేముందని తిరిగి వచ్చింది? ఇప్పటికే జీవోత్సవాలుగా బ్రతుకుతున్న మమ్మల్ని ఇంకేం సాధించాలని తిరిగి వచ్చింది? రఘువీర్ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే మాధవి వైపు తిరిగాడు భరత్. మీరు లోపలికి వెళ్ళండమ్మా, నెమ్మదిగా చెప్పాడు భరత్. భరత్, ఏమిటది? నా మాట అంటే అంత లక్ష్యం లేకుండా ఉందా? తీవ్రంగా అడిగాడు రఘువీర్.